నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం. సినీ వినీలాకాశంలో నట సార్వభౌమ ఎస్వి రంగారావు ఒక ధృవతార. ఎస్వీఆర్ పాత్రలు సమాజంలో నేటికి సజీవమే. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి నిర్మాణ పనులలో చేస్తున్న తప్పులే కారణం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం సమంజసం కాదని ఆవేదన. రాజమండ్రి 1వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం 1వ డివిజన్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెట్టిబిలిటీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపోటి సత్యబాబు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకులు బోళ్ల ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కార్యదర్శి కాస నవీన్ కుమార్, నాయకులు వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, బొడ్డిగి రాధా తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏడాది కాలం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామన్నారు. నగరంలో వర్షం ముంపు ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. వీరభద్రపురం, విఎల్పురంలో ముంపు సమస్యకు పరిష్కారం చూపించామని, మిగతా ప్రాంతాల్లో కూడా ముంపు నివారణకు ఏం చేయాలన్నది అధికారులతో కలిసి సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలిపారు. రాజమండ్రి నగరంలో 5,000కు పైగా రేషన్ కార్డులు, 320 కొత్త పెన్షన్లు త్వరలోనే పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అలాగే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో ఇచ్చినటువంటి చల్లని పట్టాలను సైతం మార్పులు చేసి పేద ప్రజలకు అందించాలనేటువంటి సదుద్దేశంతో కసరత్తు చేస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక రేషన్ కార్డు కూడా కొత్తగా మంజూరు కాలేదని విమర్శించారు. ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నాయకులు, క్లస్టర్ యూనిట్లు, బూత్ స్థాయి సభ్యులు అంతా ఇంటింటికి వెళ్లి 1000 రూపాయలు పెంచిన పెన్షన్ వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటున్నారు. దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల సంతోషంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకుని వారికి ఇంకా ఏం కావాలో అది కూడా అడిగి ఆ వివరాలన్నింటినీ మై టీడీపీ యాప్ ద్వారా అధిష్టానానికి పంపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఆ దొంగ పట్టాలు కూడా, చట్టబద్ధత లేని పట్టాలు కూడా ఏ విధంగా చట్టబద్ధత కల్పించాలన్న అంశాన్ని కూడా అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తున్నాం. అతి దగ్గరలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి, అది ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, లేకపోతే పెన్షన్ కానివ్వండి, ఇచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఫాస్టర్ ఫెలోషిప్, రాజమండ్రి ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త ఆధ్వర్యంలో ఏవి అప్పారావు రోడ్ సిఎస్ఎన్ చర్చిలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులందరూ పాల్గొనాలని తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రతాప్ సిన్హా పిలుపునిచ్చారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విస్తృతమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సామాజిక సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతోనే శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లుగా వివరించారు. ఈ వేడుకలను బుధవారం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపోటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు.
క్రైస్తవ సోదరులందరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రతాప్ సిన్హా ఆహ్వానం పలుకుతున్నారు. సిటీ చైర్మన్ సెక్రటరీ డాక్టర్ సుధీర్ కుమార్, జోహానీ హాలోసేన్, రాజమండ్రి అధ్యక్షులు టాటా విక్టర్, విజయసారథి, విఎస్పి ప్రసాద్, జి జాన్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారతీయ క్రైస్తవ దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. క్రీస్తు యొక్క తత్వము నేర్పడానికి, తెలియపరచడానికి మేము ప్రయత్నం చేస్తూ రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. రేపటి జరిగే ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవం నాకు ముఖ్యంగా మన యొక్క గౌరవనీయులు మినిస్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధముగా గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలను, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఈ యొక్క ప్రతినిధులందరినీ, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి నలుమూలల నుంచి, ఈ యొక్క డిస్టిక్ నుంచి పాస్టర్స్ ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా సంఘం విశ్వాసులు కూడా వస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్సవం రేపు సాయంకాలం 5 గంటలకు ప్రారంభించబడుతూ ఉంది. పత్రిక మూలముగా మీకు అందరికీ తెలియపరచబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మీరు ఇస్తూ ఉన్న ఈ యొక్క సహకారానికి మీడియా ప్రతినిధులైన మీకు, అదేవిధంగా పత్రికా విలేకరులైన మీకు, ఈ వేడుకలో రాజమండ్రిలో కాదు ప్రపంచమంతా, భారతదేశమంతా ఆయా క్రైస్తవ ప్రతినిధులు సేవా దృక్పథం కలిగి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎవరికి వారు చేస్తూ ఒక వేదికగా రాజమండ్రిలో తూర్పుగోదావరిలో పాస్టర్స్ ఫెలోషిప్ పక్షాన, రాజమండ్రి పాస్టర్స్ పక్షాన సారథ్యంలో జరుగుతున్న వేడుక రేపటి దినం కేవలం పెద్దలను గౌరవించడం, క్రీస్తుని ప్రేమను చాటడం. ఇది సిఎస్ఎన్ చర్చిలో జూలై 3వ తేదీ సాయంకాలం జరగనేనుంది. మరి క్రైస్తవ మత యొక్క సువార్త విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏమంటే అపోహ అంటే మరి మత మార్పులు చేస్తున్నారు, ప్రజల్ని మార్చేస్తున్నారు ఒక అపోహని ప్రజలను తీసుకువెళ్తున్నారు. ఇది నా విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రైస్తవ మతం ఎవరిని మత మార్పులు చేయడం లేదు. ప్రజల్లో ఈ మత మార్పు అనేటువంటి మాటని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మతం అనేది, భావనలు అనేది, విశ్వాసం అనేది ఎవరు బలవంతంగా మారిస్తే మారిపోయేది కాదు. కనుక యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నాం. దాన్ని అనుసరించి అనేక మంది బాగుపడుతున్నారు, మంచి మార్గంలో నడుస్తున్నారు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ మరి ప్రజలలోకి ఈ విషయాలు, వాస్తవాలు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేద విద్యార్థులను ఎంపిక చేయడం, అర్హతను నిర్ణయించి స్కాలర్షిప్లు మంజూరు చేసే ప్రక్రియలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టుకు విశేష సేవలు అందిస్తూ కీలక భూమిక వహిస్తున్న విశ్రాంత లెక్కల మాస్టర్ వేగరాజు రాంబాబుకు మాతృవియోగం కలిగింది. వేగరాజు రాంబాబు మాతృమూర్తి వేగరాజు వరలక్ష్మి స్వర్గస్థులయ్యారు. ఆమె వయసు సుమారు 90 సంవత్సరాలు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు వరలక్ష్మి. ఆధ్యాత్మిక చింతనలో జీవనం సాగించే ఆమె ట్రస్ట్ సేవల్లోనూ భాగస్వాములయ్యేవారు. వేగరాజు దుర్గా మల్లికార్జునరావు, వేగరాజు వరలక్ష్మి దంపతులకు 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె సీత హైదరాబాద్లో, రెండవ కుమార్తె బాల మద్రాసులో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. కుమారుడు వేగరాజు శ్రీరామచంద్రమూర్తి మంచి లెక్కల మాస్టర్గా, రాంబాబు మాస్టర్గా అందరికీ సుపరిచితులు. విషయం తెలిసిన పలువురు ప్రముఖులు వరలక్ష్మి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నండూరు సుబ్బారావు, కొమ్మోజు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత కార్యదర్శి మార్సెట్ సత్యనారాయణ, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేగరాజు రాంబాబు మాతృమూర్తి, వేగరాజు వరలక్ష్మి స్వర్గస్థులైనందుకు బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
చేసిన తప్పులు చేస్తున్న తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. మన పోలవరం మన బాధ్యత అని హర్ష్ కుమార్ గుర్తు చేశారు. బహుళ ప్రయోజనాలు ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొలినాళ్ళ నుంచి తప్పులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకాలం జరిగినప్పటికీ సరిదిద్దుకున్నటువంటి ప్రయత్నం చేయకుండా తప్పులు పునరావృతం చేయడం సమంజసంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాఫియా కుట్రకోణం కూడా ఇందులో దాగి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు కాదని ఇది డబుల్ ఇంజిన్ సర్కారని ఆరోపించారు. సాంకేతిక ప్రమాణాలను సైతం ఉల్లంఘించి ఇంజనీరింగ్ అధికారుల సూచనలకు విలువ ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విచారం వ్యక్తం చేశారు. పాలకులు 2027 సంవత్సరానికి పోలవరం పూర్తి చేస్తామని ఇస్తున్నటువంటి హామీలు నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు. చేసినటువంటి తప్పులన్నీ గత ప్రభుత్వ పాలకుల మీదకు నెట్టివేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం సమంజసంగా లేదన్నారు. మీకు అందరికీ తెలుసు, డయాఫ్రామ్ వాళ్ళు ఇటేపు అటేపు ఉంటాయి. కాఫర్ డ్యాములు ఎందుకు ముఖ్య ఉద్దేశం? ఈ వరదల టైంలో నిర్మాణం ఆగకుండా జరగాలని. కానీ నిర్మాణం ఆగకుండా జరగడానికి కాఫర్ డ్యాముల కింద నుంచి సీపేజ్ వచ్చేస్తుంది. సీపేజ్ ఎంత దారుణంగా వస్తుందంటే అంచనాలకు మించి వచ్చేస్తుంది. అంచనాలకు మించి వచ్చేస్తుంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చారు. వాళ్ళ కొన్ని నామ్స్ ఇచ్చారు. మన సిడబ్ల్యూసి వాళ్ళు దానికి వాళ్ళు కొంత ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వస్తే ఇప్పుడు మీరు డయాఫ్రామ్ వాళ్ళు కట్టే చోట పూర్తిగా మునిగిపోతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ డయాఫ్రామ్ వాల్? రాజమండ్రి గుండువారి వీధిలోని సువర్ణవర్తక కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను చర్చించారు. సువర్ణవర్తక సంఘం 92వ సర్వసభ్య సమావేశం గుండువారి వీధిలోని సువర్ణవర్తక కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి అడపా శ్రీహరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బులియన్ అసోసియేషన్ కోశాధికారి జిల్లా అధ్యక్షులు అనిల్ జైన్ హాజరయ్యారు. రాష్ట్ర సంఘానికి అడపా శ్రీహరి నేతృత్వంలోని కమిటీ అనుబంధమైనటువంటి రాజమండ్రి సువర్ణవర్తక సంఘానికి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. మరి ఏ ఇతర సంఘాన్ని రాష్ట్ర సంఘంగా గుర్తించలేదని తెలియజేశారు. ఎన్నికల అధికారులుగా కోర్మదాసు ప్రభాకర్, దొండపాటి సత్యంబాబు, రచ్చ వెంకట సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సంఘ గౌరవాధ్యక్షులు కోర్మదాసు ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దొండపాటి జయసింహ, బొడ్డు రామారావు, గంటా ప్రకాష్, కొనగల వరదరాజు, అన్సర్, సహాయ కార్యదర్శి లక్కోజు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మా అందరి యొక్క పెద్దవాళ్ళందరూ సహకారం ఆశీస్సులు పైనుంచి అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చిన ఈ వర్తకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే 2 సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తామని, సంఘానికి ఏ విధంగా అయితే మేము ప్రామిస్ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా తప్పకుండా ప్రామిస్ నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ, వారి ప్లేస్లో వారి సోదరుడు, వారి తమ్ముడు, సోదరుడు అంటే వారి తమ్ముడు వెంకటేశ్వరరావు గారిని మనం పెట్టుకోవడం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో భాగంగా గౌతమి ఘాట్ ఉమెన్స్ వర్కర్స్ అండ్ యోగా క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభమైంది. వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా గౌతమి ఘాట్ ఉమెన్స్ వర్కర్స్ అండ్ యోగా క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ బుధవారం గౌతమి ఘాట్లో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సమావేశానికి గౌతమి ఘాట్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ అధ్యక్షత వహించగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి గౌరవ అతిథిగా విచ్చేశారు. కంబాల్ రుద్రమదేవి ప్రెసిడెంట్గాను, బొడ్డు కనకదుర్గాని సెక్రటరీగా, కమల ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సంఘంలో మరికొందరిని డైరెక్టర్స్గా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగేంద్రరావు, సప్పా నాగేశ్వరరావు, ఏ సత్యనారాయణ, పి గోపాలకృష్ణ, జల్లి సుజాత తదితరులు హాజరయ్యారు. అదంతా కూడా ఒక టీం వర్క్. మీరు వైజాగ్లో మురళీనగర్ ఉంది, అందులో లేడీస్ ఉంటారు.
ఆఖరికి పెద్ద పెద్ద కౌన్సిల్ మీటింగ్స్ కూడా వాళ్ళు హోస్ట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళంతా కూడా అందులో చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ మనం ఒక లెవెల్కి కొంతవరకు చదువుకున్న తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి ఈ సంసారంలో పడిపోయి ఆ పిల్లలు ఈరోజు మన కోడళ్ళు కూడా ఉద్యోగాలు చేసే కోడళ్ళు వచ్చిన తర్వాత మన బాధ్యతలు ఏం తేరలేదు, ఇంకా పెరిగాయని చెప్పుకోవాలి. కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం కోసం తగిన విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఆ ఫలితంగానే ఈరోజు మేము ముగ్గురం ఇక్కడ కూర్చోగలిగాం. అలాగే ఇంటర్నేషనల్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావతి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. ఆశ్రమంలో వృద్ధులతో అనుచితంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ప్రధాన అర్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి వానప్రస్థాశ్రమంలో మేనేజర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నవరం దేవస్థాన విశ్రాంత ప్రధాన అర్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 15,000 రూపాయలు చెల్లిస్తున్నా సరే రుచికరమైనటువంటి ఆహారం అందించడం లేదన్నారు. మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాధిపతులు ఆశీస్సులతో నిర్వహించే ప్రతిష్టాత్మకమైనటువంటి వానప్రస్థాశ్రమం నుంచి వేధింపులు భరించలేక పలువురు బయటకు వెళ్లిపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. మేము విక్టిమ్ ఓడిపోయిన వాళ్ళం కాదు, బాధితులు కాదు, ఒక సలహాదారులుగానే ఇక్కడికి వచ్చాను. మీరందరూ ఏమిటంటే కేవలం న్యాయమూర్తి అంటే జడ్జి అనుకోకండి. న్యాయమూర్తులు అంటే ఒక విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని దాన్ని మంచిగా ఆ జరిగిన కార్యక్రమానికి ఎలా అయితే నిర్ణయం చేస్తారో మీరు చేయమని నేను కోరుకుంటాను. నట సార్వభౌమ బిరుదాంకితులు సామర్ల వెంకటరంగారావు జయంతిని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. గోదావరి గట్టును ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎస్వీఆర్ అభిమానులు తరలివచ్చి నివాళులర్పించి ఆయన నట వైదుష్యాన్ని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జూలై 3న జన్మించిన ఎస్వీఆర్ తన నట విశ్వరూపంతో తెలుగు చలనచిత్ర సీమలో ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. తనదైన ఆంగికం వాచకంతో తెలుగు తెరకు నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సామర్ల వెంకట రంగారావు అనే ఎస్వి రంగారావు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి నటులనే తన పాత్రాభినయంతో ఢీకొట్టి ఔరా అనిపించారు. పౌరాణిక ప్రతినాయక పాత్రల్లో ఎన్టీ రామారావుకు దీటుగా నటించి మెప్పించారు. అలాగే కళ్ళు చెమర్చే విషాదకర పాత్రలో కూడా ఆయన జీవించారు. కొన్ని పాత్రల్లో ఎస్వి రంగారావు తప్ప మరో నటుడిని ఊహించుకోలేని విధంగా నటనా ప్రతిభను కనపరిచారు. ఎస్వి రంగారావు కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వర నాయుడులకు జన్మించారు. రంగారావు కొద్ది రోజులు మద్రాసులోను, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో వేషాలు వేసేవారు. 1936లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాల్లో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నాడు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అక్కడ అంజలీదేవి, రేలంగి, ఆదినారాయణరావు వంటి వారితో పరిచయం ఏర్పడింది. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూదిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్లీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల వంటి చిత్రాలు ఆయన నటనా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం.
నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు పొందడం విశేషం. ఆయన నటనకు మెచ్చి ప్రేక్షకులు విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ వంటి బిరుదులు ఇచ్చారు. ఎస్వి రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించారు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి లాంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి. ఈ కథలతో ఎస్వి రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది. సహృదయుడైన ఎస్వీఆర్ ఒక రకంగా వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువులంటే రంగారావుకు ఎంతో ఇష్టం. ఆయన ఇంటిలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన 2 కుక్కలుండేవి. వేట అంటే కూడా ఆసక్తి ఉండేది. కానీ కొద్ది కాలం తర్వాత ఆ అలవాటు మానేశారు. రంగారావు నటించిన బంగారు పాపలో రంగారావు నటనను చూసి ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ ఈ చిత్రం మూలకథను అందించిన ఇలియట్ బతుకుంటే ఎంతో సంతోషించేవారని వ్యాఖ్యానించడం విశేషం. రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం, కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనూ జన్మించి ఉంటే ప్రపంచంలోని 5 మంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండేవారు అని ప్రముఖ నటుడు గుమ్మడి కితాబునిచ్చారు. రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన 2018 జూలై 3లో హైదరాబాద్లో జరిగాయి. 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో 12.5 అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్ల సందర్భంగా ఎస్వి రంగారావు పేరిట ప్రభుత్వం తపాలా బిళ్లను విడుదల చేసింది. 1974 ఫిబ్రవరిలో హైదరాబాద్లో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి ఇంటికి చేరుకున్నారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించగా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా చక్రవాకం, యశోదకృష్ణ ఆయన చివరి చిత్రాలు. యశోదకృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు. కానీ ఈలోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్లీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు. ఇప్పటి వరకు ఎస్వీఆర్ లాంటి నటుడు చిత్రసీమకు రాలేదు, వస్తారనే ఆశ కూడా లేదు. ఆయన నటన శిఖరాయమానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం. సినీ వినీలాకాశంలో నట సార్వభౌమ ఎస్వి రంగారావు ఒక ధృవతార. ఎస్వీఆర్ పాత్రలు సమాజంలో నేటికి సజీవమే. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి నిర్మాణ పనులలో చేస్తున్న తప్పులే కారణం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం సమంజసం కాదని ఆవేదన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.